దసరా పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే తల్లిదండ్రులు మీ పిల్లల చెరువులకు ఈతకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో విద్యార్థులు క్రికెట్ ఆడుతూ ఉండటంతో వారి వద్దకు వారిలో ఒకటిగా వెళ్లి వారితో ముచ్చటిస్తూ విద్యార్థులతో తగు సూచనలు వారికి చేశారు. దసరా సెలవులు వచ్చాయి కదా, సరదాగా చెరువులకు వెళ్లవద్దని, సెలవుల్లో ఎక్కువగా చదువుకుంటూ ఆడుకోవాలని వారితో మమేకమై ఒక సిఐ అధికారిగా కాకుండా ఒక ఫ్రెండ్గా వారితో ముచ్చటిస్తూ వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అదేవిధంగా ఒక సిఐ అధికారి వారితో క్రికెట్ ఆడుతూ సరదాగా క్రికెట్ ఆడారు. ఒక సిఐ అధికారి ఇలా క్రికెట్ ఆడుతూ ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఆడుకున్న తర్వాత ఇళ్ళకి వెళ్ళండి. ఆడుకునేటప్పుడు గొడవలు పడ్డం అటు పనులు చేయకూడదు. సరేనా? ఓకే, బాయ్. బాగా ఆడతారంతా క్రికెట్. హాలిడేస్ ఇచ్చారు అందరికి? ఎన్ని రోజులు? ఓకే, అందరూ బుద్ధిగా ఆడుకోండి. ఎక్కడే గాని చెరువుల దగ్గరికి, బావుల దగ్గరికి ఈతల కోసము, తర్వాత కుందు రివర్, మన కుందు పారుతుంది కదా, మధ్యలో పారుతుంది కదా, వాటిలో అట్లా స్విమ్మింగ్ కోసం పోకూడదు. వాటర్ ఎక్కువ, వర్షాలు పడుతున్నాయి, వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి, ఫ్లడ్స్ ఉన్నాయి కాబట్టి కొట్టుకుపోతారు అనమాట. సో ఈతల కోసం అని చెప్పేసి వాగులోకి, కుందులోకి, చెరువు కట్టలోకి పోవద్దు. డే టైంలో ఆడుకొని ఈవినింగ్ అలా ఇంటికి వెళ్ళిపోవాలా, అంతేనా? అంతకు మించి బయటికి తల్లిదండ్రులు చెప్పకుండా బయటికి రాకూడదు, అమ్మా నేను చెప్పకుండా. ఆడుకున్న తర్వాత ఇళ్ళకి వెళ్ళండి. ఆడుకునేటప్పుడు గొడవలు పడ్డం అటు పనులు చేయకూడదు. సరేనా? ఓకే, బాయ్. బాగా ఆడతారంతా క్రికెట్. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.